వ్యవసాయం చేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ పరిశోధకులు. రైతు కుటుంబాల్లో తర్వాతి తరం వారు వ్యవసాయానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత కష్టపడ్డా ఆశించిన స్థాయిలో సంపాదన లేకపోవడంతో రైతులు వారి పిల్లల్ని ఇతర ఉపాధి మార్గాల వైపు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. వ్యవసాయాన్ని ప్రభుత్వాలు మరింత ప్రోత్సహించాలని కోరుతున్నారు. వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడులు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రాకపోవడంతోనే ఫార్మర్స్ నష్టపోతున్నారని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రైతులు వారి పిల్లలను ఇతర ఉపాధి మార్గాల వైపు ప్రోత్సహిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కానీ పంటలకు కావాల్సిన ఆర్థిక వనరులు కానీ సాంకేతిక టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావట్లేదు. దీంతో యువకులు అగ్రికల్చర్కు దూరం అవుతున్నారని అంటున్నారు రైతు సంఘాల నేతలు. వ్యవసాయ రంగంలో రోజురోజుకు వ్యవసాయం నుంచి తగ్గిపోతున్నటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది. వ్యవసాయము అనేటువంటిది గత పాతకాలం వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేయాలి. కొత్త వాళ్లకు, చదువుకున్నటువంటి వాళ్ళకు వ్యవసాయంలో ఉపాధి కానీ కొత్త పరికరాలు కానీ వాటిని అందుబాటులోకి లేనటువంటి ఏరియాలలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి వైపు దారితీస్తున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు, పిల్లలు మాత్రం చదువుకున్న తర్వాత ఖచ్చితంగా దీని నుంచి దూరంగా వెళ్ళి ఇతర ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా ఇతర ఉద్యోగాలు చేసే దాని మీదనే ప్రధానమైనటువంటి కేంద్రీకరణ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వ్యవసాయ పద్ధతులలో ఉన్నటువంటి తేడా. పాత పద్ధతులలో వ్యవసాయం కొనసాగడం అనేటువంటిది ఒక కారణం. రెండో వైపు ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి లోపం అనేటువంటిది ఉంది. కనీసం ఒక గ్యారంటీ, పలానా పంట వేస్తే గ్యారంటీగా ఇంత ఆదాయం వస్తుంది, ఇంత రేటుకు కొంటారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానం లేదు. కొంతమంది వ్యవసాయం చేయాలని ఆసక్తిగా ఉన్నా సొంత పొలాలు లేకపోవడంతో కౌలు రైతులుగా మారి నష్టాల పాలవుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, సాగుకు తెచ్చిన అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. రైతులకు మద్దతు ధర, పంట రుణాలు, పంట బీమా లాంటి పథకాలతో పాటు వ్యవసాయంలో యంత్రాల ఉపయోగంపై శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు రైతు సంఘం నాయకులు. ప్రభుత్వం ఇప్పుడు యువకులను పంటల సాగుకు ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో కూడా కంపెనీలన్నీ 1000 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుగోలు చేస్తాయన్నారు. కార్పొరేట్ కంపెనీలు పెద్ద మిషన్లు, డ్రోన్స్ లాంటివి ఉపయోగించి వ్యవసాయం చేస్తాయి. అప్పుడు రైతులంతా ఈ కంపెనీలలో కూలీలుగా పనిచేసే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నారు రైతు సంఘం నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,50,00,000 ఎకరాల భూమి ఉంటుందనేది ఒక ప్రభుత్వ అంచనా. అట్లాగే 1 కోటి పశువులు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి 2.5 కోట్ల జనాభాని అవి పోషించలేనటువంటి పరిస్థితి ఉంది. చాలామందికి సొంత భూమి లేదు వ్యవసాయం చేసుకుందామంటే. అదే సందర్భంలో సొంత భూమి ఉన్నటువంటి చాలా కుటుంబాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాక వాళ్ళు వ్యవసాయాన్ని వదిలేద్దామనేటువంటి ఆలోచనలో కూడా ఉంటున్నారు. ఈ రెండు ఏకకాలంలో జరుగుతున్నాయి. కొంతమంది వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళకి సొంత భూమి లేదు, వాళ్ళకి రైతులుగా గుర్తింపు లేదు. అట్లాంటి వాళ్ళు దాదాపు 22 లక్షల కౌలు రైతు కుటుంబాలుగా ఉన్నాయి. కానీ సొంత భూమి ఉండి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి సన్న చిన్నకారు రైతు కుటుంబాల్లో ఇప్పుడు సగటు వయసు 45 నుంచి 65 వరకు ఉంటుంది. దాదాపు యువతరం ఎవరైతే వ్యవసాయంలో ఉండి కొత్త టెక్నాలజీని కూడా అర్థం చేసుకొని, కొత్త పంటలను కూడా అర్థం చేసుకొని, సాగు పద్ధతులను అర్థం చేసుకొని మట్టిలోకి దిగి వ్యవసాయం చేసి రాబోయే కాలంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నటువంటి యూత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వ్యవసాయం చేయము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎంత కష్టపడ్డా వ్యవసాయంలో రాణించలేకపోతున్నామని యువ రైతులు చెబుతున్నారు. కుటుంబం మొత్తం కలిసి 6 నెలలు పనిచేసినా తమకేం మిగలడం లేదని అంటున్నారు. ఒక్కోసారి కుటుంబాన్ని సాధడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు యువ రైతులు. వరి పంటకు అనేది ఎక్కువ గిట్టుబాటు ధరట్లేదు. పోయిన సంవత్సరం మన యాసంగి వేసినప్పుడు 2200 అన్నారు, 1800 కాడికి క్వింటల్ తీసుకురు. మళ్ళీ ఇప్పుడు బియ్యం రేట్లు, సన్న బియ్యం ఇంకా బోనస్ ఇస్తామన్నారు, అది కూడా ఇస్తారో ఇయ్యారో తెలియదు. సో కందిపప్పులు వేసిన పోయినసారి అది కూడా గిట్టుబాటు ధర లేకుండా అట్లే పోయింది. వ్యవసాయంలో మాకు ఇంప్రూవ్ లేక, అక్కడ ఎక్కువ పంటలు ఎక్కువ అండక, అందులో లాభం లేక ఇక్కడ వస్తున్నాము. అప్పులు అవుతున్నాయి, రైతులకు ఎక్కువ అప్పులు అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అయినా ఎక్కువ ఏమి ఇస్తలేదు. అందుకే మేము ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడ వచ్చి ప్రైవేట్ జాబ్స్ కానీ ఏమన్నా మాకు దొరికిన జాబ్స్ చేసుకుంటూ ఏదన్నా ప్రైవేట్ జాబ్స్ మంచి పొజిషన్కి వెళ్ళాలని ఇక్కడ సిటీకి వచ్చి ఇక్కడ జాబ్స్ చేస్తున్నాము.
వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో ఆహార సమస్య ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు ఫార్మర్స్. వ్యవసాయం చేసే యువ రైతులకు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపించట్లేదంటున్నారు.